పల్లీయులు శరత్ బాబు గారి రచన చివరి భాగం వింటున్నాం మనం ఇప్పుడు. రమేషుడు రమ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అంతవరకు మనం విన్నాం. రమేషుడు వెనకటి మాదిరిగానే నవ్వి అన్నాడు, నా శరీరం అంత హీనమైందని నేనేమి చెప్పను, కానీ ఈ శరీరం కంటే కూడా విలువగలవి చాలా పనులున్నాయని నువ్వు గ్రహించలేవు రమా. రమ తల అడ్డంగా తిప్పుతూ, గ్రహించాలని కూడా లేదు నాకు, కానీ మీరు ఎటో ఒకటు పోక తప్పదు. గోపాల సర్కార్తో చెప్పిపోండి. నేను కూడా పైనుంచి. అతనికి విస్మయం వేసింది. నువ్వు చూస్తావా మా వ్యవహారాలు? కానీ ఇంకా కానీ ఏమిటి అన్నది రమ. కానీ నేనెలా నమ్మగలను రమ? రమ నిస్సంకోచంగా అంది. ఇతరులైతే చెప్పలేను కానీ మీరు నమ్మగలరు. రమ ఇలా అంటుందని అతను అనుకోలేదు. అతనికి విస్మయం కలిగింది. కాసేపు మౌనంగా ఊరుకుని, సరే ఆలోచించి చూస్తాను అన్నాడు. ఆలోచించి చూసేదాకా వ్యవధి లేదు. ఈ రాత్రే మీరు వెళ్ళిపోవాలి, లేకపోతే అని చెప్తుండగానే రమేష్ మారిపోవడం ఆమె స్పష్టంగా గ్రహించింది. రమేష్డు కూడా పారిపోకపోతే తనకేదో ఆపదరానుంది అని ఊహించి తాపీగా, సరే అలాగే పోతాను, కానీ నేను పోయినందువల్ల నీకేమిటి లాభం? నువ్వు కూడా ఒకప్పుడు నన్ను చిక్కుల్లో పడదోయాలని చూసిన దానివేగా. ఇవాళ నన్ను తప్పించడానికి కారణమేమిటి? పోనీ అవి మర్చిపోయాను అనుకుంటానికి ఎక్కువ రోజులు కూడా కాలేదే. అంతకంటే నేను వెళ్ళిపోతే ఫలాని లాభం నీకు కలుగుతుంది అని స్పష్టంగా విప్పి చెప్పు. నేను వెళ్ళడానికి ఒకవేళ ఒప్పుకుంటానేమో అని అతను రమవంక చూస్తూ ఉండిపోయాడు. కానీ అతనికి కావలసిన జవాబు ఆమె దగ్గర నుంచి రాలేదు. అభిమానం ఆమె హృదయాన్ని ఆవరించి వేసింది అని అతనికి తెలియలేదు. ఇతను హేళనగా మాట్లాడిన మాటకు ఆమె మొహం ఎంత పాలిపోయిందో కూడా ఆ చీకట్లో అతనికి కనపడలేదు. రమ కాసేపు స్థిరంగా ఉండి తాను సంభాళించుకుని, సరే విప్పి చెప్తున్నాను, మీరు వెళితే నాకేమీ లాభం లేదు, కానీ వెళ్ళకపోతే చాలా నష్టం ఉంది. నేను సాక్ష్యం చెప్పాల్సి ఉంటుంది అన్నది. ఇంతేనా? ఒకవేళ నువ్వు సాక్ష్యం చెప్పకపోతే? రమ మళ్ళీ కాసేపు ఆగింది. సాక్ష్యం చెప్పకపోతే మా ఎత్తి ఒడుగుకు ఎవ్వరూ రారు. నా వ్రతాలకి పూజలకి కూడా. ఇలాంటి దుర్ఘటన తలుచుకునేసరికి రమ కంపించిపోయింది. ఆ పైది వినకపోయినా రమేష్కి మునిగిపోయేది ఏమీ లేదు. కానీ అడగకుండా ఊరుకోలేకపోయాడు. తర్వాత? రమ వ్యాకులతో, ఆ తర్వాత అన్ని విధాల నాశనం చేయకండి, నా ప్రార్థన వినండి, ఈ ఊరి నుంచి వెళ్ళిపోండి అంది. కాసేపు ఇద్దరు మెదలకుండా ఊరుకున్నారు. ఇంతకు పూర్వం రమేషుడు రమను ఎక్కడ చూసినా, ఏ స్థితిలో చూసినా అతని రక్తంలో ఒక విధమైన ఆవేశం కలిగేది. మనసుని ఎన్నో విధాల సమాధానపరచుకోవాలని చూశాడు, కానీ నెగలేకపోయాడు. విశేషించి ఇవాళ రమ ఒంటరిగా గదిలోకి రావడం చూసేసరికి అతని హృదయం విద్రోహం చేసింది. దానికి మొన్నటి ఘటన కూడా కొంత తోడ్పడింది. కానీ రమ చివరి మాట అతని స్థితిని తారుమారు చేసింది. వ్యాకులపాటుతో ఉన్న రమ ముఖం, ఆమె స్వార్థపరత్వం చూసేసరికి రమేష్ని గుడ్డి హృదయానికి కూడా కళ్ళు తెరుచుకున్నాయి. అతను దీర్ఘంగా నిట్టూర్చి, సరే అలాగే పోతాను, కానీ ఈ రాత్రికి కాదు. నేను పారిపోవడం నీకెంత అవసరమో అంతకంటే కూడా అవసరమైన పని ఈ రాత్రి నాకు ఒకటి ఉంది. నేనిప్పుడే బయటకు పోవాలి, మీ దాసిని పిలు అన్నాడు. ఏ విధంగానైనా ఈ రాత్రికి పోవడానికి వీల్లేదా అన్నది రమ. మీ దాసి ఎక్కడికి పోయింది అన్నాడు. ఎవరిని వెంట పెట్టుకురాలేదు అన్నది. రమేష్కి ఆశ్చర్యం వేసింది. ఇక్కడికి ఒంటరిగా ఏ ధైర్యంతో వచ్చావు? దాసి కూడా వెంట లేకుండానా? ఉంటే కూడా ఏం లాభం? అది మాత్రం నన్ను నీ చేతి నుంచి రక్షించగలిగేదా? నా చేతిలో నుంచి కాకపోయినా లోక అపవాదు నుంచైనా రక్షించగలిగేదిగా. ఇప్పుడు చాలా పొద్దుపోయింది రాణి. ఎంతకాలం కిందటో మర్చిపోయిన పేరు. రమ ఏదో చెప్పబోయింది, కానీ తమాయించుకుని, ఆ సహాయమూ చేయలేదు రమేష్దా, నేను హాయిగా వెళ్ళగలను, ఇది చీకటి రాత్రి కూడా కాదు అని జవాబుకు ఎదురు చూడకుండా వెళ్ళిపోయింది. రమ ప్రతి సంవత్సరము చాలా ఖర్చు పెట్టి మహార్నమికి దేవీ పూజ చేస్తూ ఉంటుంది. సప్తమి నాటి నుంచి గ్రామంలో ఉన్న రైతులకి, అలగా వాళ్ళకి భోజనాలు పెడుతూ ఉంటుంది. రాత్రి 10 గంటల దాకా ఆ ఇంట్లో తినిపోయే వాళ్లతోనూ తినడానికి వచ్చే వాళ్లతోనూ సందడిగా ఉంటుంది. ఒక్క హిందువులే కాదు, పీర్పురం నుంచి మహమ్మదీయులు కూడా దేవీ ప్రసాదం కోసం వచ్చేవారు. ఈ సంవత్సరం ఆమె ఒంట్లో బాగలేకపోయినా చేసే ప్రయత్నాలు లోపం ఏమీ చేయలేదు. మంటపంలో దేవీ ప్రతిమను స్థాపించడము, పూజా సామాగ్రి సమకూర్చడము అయింది. ఇవాళ సప్తమి, పూజ అయి చాలాసేపు అయింది. మామూలుగా ఈ వేళకి వారింటి ముందు మెల్లాలో పాటక జనం క్రిక్కిరిసి ఉండేవారు. ఒక్కరు కూడా లేరు, కొద్దిమంది గ్రామ పెద్దలు తప్ప. పొద్దు బాగా ఏటవాలింది. ఆకాశంలో సప్తమి చంద్రుడు కూడా కనపడుతున్నాడు. ఇల్లు బావురమంటోంది. చేసిన పదార్థాలు చల్లారిపోతున్నాయి.
ఒక్క పురుగు కూడా అటు తొంగి చూడలేదు. వేణికి కాలానడం లేదు. హుక్కా చేత పట్టుకుని, కడజాతి వాళ్ళకి ఇంత పొగరా, వీళ్ళను అట్లా చేస్తాను ఇట్లా చేస్తాను అంటూ ఇంట్లోకి బయటికి తిరుగుతున్నాడు. గోవిందుడు, ధర్మదాసు మొదలైన వారంతా మొహాలు మార్చుకుని తిరుగుతున్నారు. ఇక్కడికి రైతుల్ని రానియకుండా ఎవరు ప్రోద్బలం చేస్తున్నారో జాడ తీద్దాం అంటే, చిత్రం ఏమిటంటే ఈ విషయంలో హిందువులు, మహమ్మదీలు అంతా కట్టుకట్టారు. ఇహ ఇంట్లో రమ పినతల్లి పేలిపోతుంది. ఇంత హడావిడిలోనూ మెదలకుండా కూర్చుంది ఒక్క రమే. ఆమె ఎవరిని పల్లెత్తి మాట కూడా అనలేదు. ఎవరి మీద నెపం వేయలేదు. ఆమె వెనకటి రమేనా? ఆమెకు జబ్బుగా ఉన్నమాట నిజమే, కానీ ఆమె ఒప్పుకోదు. నవ్వి ఏమీ లేదంటుంది. జబ్బు అందాన్ని పోగొట్టితే పోగొట్టొచ్చు, కానీ ఇప్పుడు ఆమెలో వెనకటి అభిమానం లేదు. పట్టుదల లేదు. ఆమె కళ్ళు రెండు జ్యోతిహీనమై వేదనతోనూ కరుణతోనూ నిండి ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా చూసేటట్లయితే వాటిలో రోదన సముద్రం దాగి ఉందని, కొంచెం వీలు చిక్కిందంటే అది పొంగి ప్రపంచాన్ని ముంచేస్తుందని గ్రహించవచ్చు. రమ దేవి దగ్గరికి వచ్చి నుంచుంది. ఆమెను చూడగానే హితైషులు ఒక్క మాటగా పాటక జనాన్ని తిట్టం మొదలుపెట్టారు. వీళ్ళ శాపాలు విని రమ మందహాసం చేసింది. తొడిమె నుంచి తుంపితే పువ్వు మన చేతిలో ఎలా నవ్వుతుందో సరిగ్గా అలా ఉందా నవ్వు. అందులో కోపం కానీ, ద్వేషం కానీ, మంచి కానీ, చెడు కానీ, ఆశ కానీ, నిరాశ కానీ ఏమీ వ్యక్తం కాలేదు. ఆ నవ్వుకు అర్థం ఉందో లేదో కూడా ఎవరికి తెలుసు. వేణికి కోపం వచ్చింది. ఇది నవ్వి తోసి పారేసే విషయం కాదురమ్మా, కొంప ముంచే విషయం. దీనికి మూలమెవరో తెలిస్తేనా అని 2 వేళ్ళు దగ్గర పెట్టి బట్ట చించినట్టు చించుతూ వాళ్ళ డొక్కలు చించుతాను అన్నాడు. రమలో లోపల కంపించిపోయింది. వేణి చెప్పుకుపోతున్నాడు. దొంగ వెధవలు, ఎవరి కుమ్మికితో వీరందరూ పెచ్చుమీరారో వాడిప్పుడు జైల్లో రాళ్లు పగలగొడుతున్నాడు అని వీళ్ళు మర్చిపోయారు. మనం కళ్ళు తెరిస్తే వీళ్ళేమైపోతారు? రమ ఏమీ మాట్లాడలేదు. తను వచ్చిన పని చూసుకుని వెళ్ళిపోయింది. రమేషుడు జైల్లో పడి మాసంన్నర అయింది. కత్తి చేత పుచ్చుకుని దొమ్మిగా భైరవాచారి ఇంటి మీదకి వెళ్ళాడు అని శిక్ష విధించారు. ఫిర్యాదు కేసు రుజువు చేయడానికి ఎక్కువ శ్రమ కూడా పడక్కర్లేకపోయింది. ముద్దాయికి ఇటువంటివి చేయడం అంటే లెక్కలేదు అని కొత్తగా వచ్చిన మ్యాజిస్ట్రేటుకి ఎలాగో తెలిసిపోయింది. బందిపోట్లలో కూడా ఉంటున్నాడా లేదా అనే సందేహం కూడా కలిగింది. ఆయనకు ఈ కేసులో పోలీసు డైరీ చాలా సహాయపడింది. ఇలాంటి నేరాలు ఇదివరకే చాలా చేశాడని, ఇంకా సందేహించాల్సిన పనులు చాలా చేస్తున్నాడని అందులో ఉంది. ఇంకే మ్యాజిస్ట్రేటు తీర్పులో ఇక ముందు పోలీసులు ఇతని మీద నిఘా ఉంచాలని కూడా రాసిపారేశాడు. ఎక్కువ సాక్ష్యాలు, ప్రమాణాలు అక్కర్లేకపోయినాయి అని ఇదివరకే తెలిసింది. కానీ రమ మాత్రం సాక్ష్యం ఇవ్వక తప్పలేదు. ఆమె చెప్పిన దానికి సారం ఇది. రమేషుడు ఆచారి గారిని కొట్టడానికి ఇంటి మీదికి వచ్చిన మాట నిజమే, కానీ చేతిలో కత్తి ఉన్నది లేనిది ఆమెకు జ్ఞాపకం లేదు. ఇది యథార్థమేనా? జిల్లా కోర్టులో రమ దేవుడి ఎదుట ప్రమాణం చేసి ఈ సత్యం చెప్పి వచ్చింది. కానీ ప్రమాణం చేయించే రివాజు లేని కోర్టులో ఏం చెబుతుంది? రమేషుడి చేతిలో కత్తి కాదు, ఆఖరికి గడ్డి పరక కూడా లేదని ఆమెకు తెలీదా? ఆమెకి ఏం జ్ఞాపకం ఉండదో కోర్టు వారు అడగకూడదా? కానీ ఇక్కడి కోర్టులో ఆమె నిజం చెప్పడానికి వీల్లేదు. వేణి చేతి కింద ఉన్న పల్లీయుల సమాజానికి నిజం అక్కర్లేదు. నిజానికి ఆమె సత్యం చెప్పినట్లయితే దానికి ఫలితంగా ఆమె కళంకాని మొహానికి పూసుకుని సమాజానికి వెలి కావాల్సి వచ్చేది. ఇందులో ఆశ్చర్యం కూడా ఏమీ లేదు. ఇలా చాలామందికి జరిగింది. అదిగాక ఇంత పెద్ద శిక్ష పడుతుందని రమ ఎప్పుడు అనుకోలేదు. మహా వేస్తే 200 రూపాయల జరిమానా వేస్తారనుకుంది. ఆమె ఎంతగా ప్రార్థించినా రమేష్డు పారిపోకపోయేసరికి కోపంతో జరిమానా పడాల్సిందే, లేకపోతే తెలిసిరాదు అని అనుకుంది. అతనికి ఈ విధంగా తెలిసి వస్తుందని, అతని పాలిపోయిన మొహం చూసినా కూడా అధికారికి దయ కలగదని, 6 నెలల కఠిన శిక్ష పడుతుందని ఆమె కలలో కూడా ఊహించలేదు. తను సాక్ష్యం చెప్పేటప్పుడు రమ రమేషుడి మొహం వంక చూడలేదు, కానీ అతను ఆమె వంకే చూస్తూ ఉన్నాడు అని తర్వాత ఎవరో ఆమెతో చెప్పారు. తీర్పు అయినాక గోపాల్ సర్కారు అప్పీల్ చేద్దామంటే రమేషుడు వద్దు, నాకు కలెక్టర్ యావజ్జీవ శిక్ష విధించినా నేను అప్పీల్ చేయను, బయట కంటే నాకు జైలే హాయి అన్నట్ట. నిజంగానే హాయి. అతనికి చిరకాలం నుంచి అనుచరుడుగా ఉన్న భైరవాచార్యే అతని మీద కేసు పెట్టి అతని రుణం ఇలా తీర్చుకుంటుంటే రమ అతని చేతిలో కత్తి ఉన్నదో లేదో కూడా జ్ఞాపకం తెచ్చుకోలేకపోతే ఇంకా అప్పీలు చేసి విడుదల కావడం ఎందుకు? ఎవరి కోసం? రమేష్ని ఈ వైరాగ్యము, ఏవగింపు రమ గుండె మీద పెద్ద రాయి పెట్టినట్టయింది. దాన్ని తీయాలన్నా కదిలించాలన్నా కూడా ఆమె వల్ల కావడలేదు. ఎంత భారం ఇది! తన అబద్ధం చెప్పలేదు అని సమాధానం చెప్పుకోవాలనుకున్నా
ఆమె అంతరంగం ఒప్పుకోవట్లేదు. రమ అబద్ధం చెప్పని మాట నిజమే, కానీ నిజమూ చెప్పలేదుగా. నిజం చెప్పకపోవటం ఇంత పెద్ద అపరాధమని, అది తనను ఈ విధంగా రాత్రింబగళ్ళు దహిస్తుందని ఆమెకి ఇది వరకు తెలిసి ఉంటే? ఆమెకు ఉండి ఉండి ఈ సంగతి కూడా జ్ఞాపకం వచ్చేది. భైరవుడు ఎంత తప్పు చేసినా రమేషుడు తన మాట ప్రకారం అతని క్షమించి ఇంటికి వెళ్ళిపోయాడు. తన మాటను ఇంత గౌరవంగా ఇదివరకు ఎవరూ శిరసావహించారు? తనలో తానిలా దగ్ధమై ఆమె ఇదివరకు చూడని సత్యాలు కొని చూడగలిగింది. ఏ సమాజానికి భయపడి ఆమె ఇంత నీచ కార్యం చేసిందో ఆ సమాజం ఏది? వేణి, ఇంకా కొంతమంది సంఘ పెద్దల స్వార్థము, హింస తప్ప దాని అస్తిత్వం ఎక్కడుంది? గోవిందుడి విధవ మరదలికి వేణికి సంబంధం ఉంది అని ఊళ్ళో ఎవరికి తెలీదు. కానీ ఈ సమాజం అతన్ని ఏమీ అనదు. సమాజానికి వేణి పెద్దవాడు. వీళ్ల శాసనం కిందనే సమాజం ఉండాలి. ఇదే హిందుత్వం. కానీ రమకు భైరవాచారి మీద కూడా కోపం రాలేదు. ఇన్ని అనర్థాలకు అతను మూలమైనా కూడా. పాపం అతను మాత్రమే ఏం చేస్తాడు? పిల్ల పెళ్ళిడికొచ్చింది, అనేక ఇబ్బందులు పెడతారు, వెలి కూడా వేస్తారు. వెలి అంటే భయపడని హిందువులు ఎవరున్నారు? తనకింత డబ్బు ఉండి భయపడిందే. బీద భైరవాచారి ఏం చేయగలడు? అతను వేణిని ఎదుర్కోవడం అంటే కష్టాల్ని కోరి వరించడమే అని రమకు తెలుసు. ముసలి సనాతన హాజరా రమ ఇంటి ముందుగా పోవడం చూసి గోవిందుడు వాణ్ణి కేకవేశాడు. వాడు రాలేదు. గోవిందుడు బతిమాలి ఆఖరికి బలవంతాన వాణ్ణి పట్టుకొచ్చి వేణి ముందు నిలబెట్టాడు. వేణి మండిపడ్డాడు. అంత పొగరెక్కిందా సనాతన్? కళ్ళు నెత్తికెక్కినా ఏమిటి? కళ్ళు నెత్తికెలా ఎక్కుతాయి బాబు? తమ ఓటి ప్రభువులకే నెత్తినుండవే, మా బోటి బీదవాళ్ళకి ఎలా ఉంటాయి? ఒకప్పుడు వీడి ఆస్తి అంతా వేణి దగ్గర తాకట్టు ఉన్నప్పుడు రోజు వచ్చి వేణి కాళ్ళు ఒత్తిపోతూ ఉండేవాడు. అలాంటి వాడి నోట ఈ మాట ఏమిటి? కళ్ళు ఎవరికి నెత్తిన ఉండవని చెప్పాను బాబుగారు అన్నాడు సనాతనుడు. ఒరేయ్, మీకు పొగరెక్కకపోతే దేవీ ప్రసాదం కోసం ఒక్కళ్ళనా రాకపోయేవారట్రా అన్నాడు గోవిందుడు. సనాతనుడు నవ్వుతూ, మాకింకా పొగరెక్కడిది బాబు, ఉన్నదేమిటో మీరే అణిస్తిరి. సరే, ఆ సంగతి పోనీయండి. ఇహ మా వాళ్ళెవరూ మీ బ్రాహ్మణులకు భోజనాలకు రారు అని వాడు నిట్టూర్చి రమవైపు తిరిగి, కొంచెం జాగ్రత్తగా ఉండండి అమ్మగారు, సాయిబుల కుర్రాళ్ళు పిచ్చెక్కినట్టుగా తిరుగుతున్నారు. ఇక చిన్నబాబు గారు తిరిగి వస్తే ఏమవుతుందో దేవుడికే తెలియాలి. ఈ మధ్యనే వాళ్ళు వేణిబాబు గారి కోసం 4-5 సార్లు తిరిగిపోయారు. రోజులు కూడా బాగా ఉన్నట్టు కనపట్టలేదు అని వేణి వంక చూశాడు. కనురెప్ప పాటులో ఆ కోపం ఎక్కడికి పోయిందో వేణి ముఖం నల్లబడిపోయింది. సనాతనుడు చెప్పుకుపోతున్నాడు. ఈ దేవత ఎదుట చెప్తున్నాను పెదబాబు గారు, మీరు కాస్త కనిపెట్టి తిరగండి. రాత్రిపూట బయటకు రాకండి. ఎవడెక్కడ కాపు వేసుకుని ఉంటాడో చెప్పలేం. వేణి ఏదో చెప్పబోయినాడు. కానీ అతని నోటి నుంచి మాట పెగల్లేదు. అతని లాంటి పిరికివాడు బహుశా ఈ ప్రపంచంలో మరొకడు ఉండడేమో. ఇంతసేపటికి రమ మాట్లాడింది. ఏంట్రా సనాతన్, చిన్నబాబుని గురించేనా మీకింత కోపం అంది. ప్రేమతోనూ జాలితోనూ సనాతనుడు ఒక్క మాటు ప్రతిమ వంక చూసి, ఇంకా అబద్ధం చెప్పి పురుగులు పడి చేస్తావుటండి అమ్మగారు, తమరన్నది యథార్థమే. కానీ మా అందరికంటే సాయిబులు ఎక్కువ మండిపోతున్నారు. చిన్నబాబు గారంటే వాళ్ళకి పైగంబర్ అని నమ్మకం. దానికి దృష్టాంతరం చూడండి. జాఫర్ అలీ ఎంత పీనాసివాడో లోకానికంతా తెలుసు కదండి. అలాంటివాడు చిన్నబాబు గారు జైల్లో పడగానే వారు పెట్టిన స్కూల్కి 1000 రూపాయలు ఇచ్చాడు. మసీదులో ఆవేళ చిన్నబాబు గారి పేర నమాజ్ కూడా చేశారట. వాడిపోయిన రమమొహం అవ్యక్త ఆనందంతో వికసించింది. ఆమె మెరుస్తున్న కళ్ళతో సనాతన్ని ముఖం వంక చేతుల వంక చూస్తూ ఉండిపోయింది. వేణి హఠాత్తుగా సనాతను చేపట్టుకుని, సనాతన్, నువ్వొక మాట పోలీసులు ఎదుట చెప్పాలి. నువ్వు కోరింది ఇస్తాను. నీకు 2 ఎకరాల పొలం కూడా వదిలిపెడతాను. ఈ దేవత దగ్గర ప్రమాణపూర్తిగా చెప్తున్నాను, నా మాట నమ్ము అన్నాడు. సనాతనుడు విస్తుపోయిన వాడిలాగా కాసేపు వేణి ముఖం చూసి, నేనింకా ఎన్నాళ్ళు బతకబోతాను బాబుగారు, దీనికి లోభించానంటే చస్తే అవతల పారేయడం అలా ఉంచి నన్ను కాళ్ళతో కూడా ఎవ్వరూ అవతలికి నెట్టరు. చిన్నబాబు గారు అంతా తలకిందులు చేసిపోయారు అన్నాడు. అయితే బ్రాహ్మణి మాట వినవన్నమాటేగా అన్నాడు గోవిందుడు. నా వల్ల కాదండి అంటే మీకు కోపం వస్తుంది, కానీ ఆ వేళ చిన్నబాబు గారు పీర్పురం స్కూల్లో ఏం చెప్పారో విన్నారా? 2 నూలు పోగులు వేసుకున్నంత మాత్రాన ఎవరు బ్రాహ్మణులు కారట. నిజానికి మీరు చేస్తున్న పనులు బ్రాహ్మణులు చేసేవేటనంటే? అమ్మగారు, మీరు చెప్పండి నిజం, ఇవన్నీ బ్రాహ్మణులు చేసే పనేనా? రమ మాట్లాడలేదు, తలంచుకుంది. సనాతనుడు ఉత్సాహంతో మనసులోని ఆక్రోశమంతా తీర్చుకున్నాడు. ముఖ్యంగా ఈ 2 గ్రామాల్లోని కడజాతి కుర్రవాళ్ళంతా ప్రొద్దుగుకి ఎవరకు జాఫరాలి ఇంటికి చేరుతున్నారు. వాళ్ళు జమీందారు గారంటే వాళ్ళకి చిన్నబాబు గారే, మిగతా వాళ్ళంతా దోపిడీగాళ్ళు.
అదీ కాక మేము పన్నులు కట్టి భూమి పండించుకుంటున్నాము. ఒకరికి ఎందుకు భయపడాలి? బ్రాహ్మల మాదిరిగా నడుచుకుంటే మేము వాళ్ళని బ్రాహ్మల మాదిరిగానే చూస్తాం, లేకపోతే వాళ్ళకి మేమెంతో మాకు వాళ్ళు అంతే అని బహిరంగంగా అటు ఇటు తిరుగుతున్నారు. సనాతన్, వాళ్ళకి నా మీదే ఇంత కోపం ఎందుకో చెప్పగలవా అన్నాడు వేణి భయం చేత ఎండిపోయిన గొంతుతో. బాబుగారు, నేను అన్నానని మీరు కోపగించకండి. ఈ అనర్థాలన్నింటికీ కారణం మీరే అని వాళ్ళకు తెలిసిపోయింది. వేణి మెదలకుండా కూలబడ్డాడు. శూద్ర సనాతనుని నోటి నుంచి ఈ మాటలు వెలువడ్డా అతనికి కోపం రాలేదు. అసలు అతను కోపించే స్థితిలో లేడు. భయంతో అతని గుండెలు పీచిపీచమంటున్నాయి. అయితే అందరూ పొద్దుగుక్కాక జాఫరాలింటికి చేరుతున్నారన్నమాట. అక్కడేం చేస్తుంటారో నీకు తెలుసా అన్నాడు గోవిందుడు. సనాతనుడు కాసేపు గోవిందుని ముఖం చూసి ఏం చేస్తుంటారో నాకు తెలీదు. 2 జాతుల వారు అన్నదమ్ముల సంబంధం స్థాపించుకున్నారట. కానీ మీరు మాత్రం వాళ్ళ జోలికి పోకండి. చిన్నబాబు గారు జైలుకి పోయినప్పటి నుంచి వాళ్ళు అసలే తుపాకీ మందులాగా ఉన్నారు. ఏమన్నా ఒరిపిడి తెచ్చారా? పేలి ఊరుకుంటారు అన్నాడు. సనాతనుడు వెళ్ళిపోయిన తర్వాత చాలాసేపటి వరకు ఎవరూ మాట్లాడలేదు. రమ లేచి ఇంట్లోకి వెళ్ళబోతుండగా, సంగతులు విన్నావుగా రమ అన్నాడు వేణి. రమ మందహాసం చేసింది, మాట్లాడలేదు. ఆ నవ్వు చూసేసరికి వేణికి ఒళ్ళు మండింది. ఆచారిగాడి మూలానే ఈ ఉపద్రవాలన్నీ. ఇవాళ నువ్వు పోయి వాడిని వదిలించకపోతే ఇవేమీ ఉండేవి కాదు కదా. ఆవేళ నువ్వు వాడిని వదిలించకపోతే ఏమీ ఉండేవి కాదు కదా రమా. నీకే ఆడదానివి, ఇంట్లో నుంచి బయటికి వచ్చే పని ఉండదు కనుక నీకు నవ్వుగా ఉంటుంది. కానీ మాగతి ఏమిటో చెప్పు. ఎక్కడికైనా పట్టుకుని బుర్ర బద్దలు కొడితే, ఆడవాళ్లతో కలిసి వ్యవహారాలు చేస్తే ఆఖరికి ఎవడిగతేనే ఇలాగే పడుతుంది అని వేణి భయంతోనూ కోపంతోనూ ఆక్రోశంతోనూ మొహం అదో విధంగా పెట్టుకుని కూర్చున్నాడు. రమ స్తంభితురాలైంది. వేణి గురించి ఆమెకు తెలుసు, కానీ ఇంత సిగ్గు విడిచి మాట్లాడతాడు అని ఆమె అనుకోలేదు. జవాబు ఇవ్వకుండా ఆమె కాసేపు అలాగే నిలబడి ఇంట్లోకి వెళ్ళిపోయింది. వేణి ఆ తర్వాత కేకలు బొబ్బలు పెట్టి 2-3 లాంతర్లు 5-6 మనుషుల్ని వెంట పెట్టుకుని 4 వైపులా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇవాళ ఎలా ఉంది రమా అంది విశ్వేశ్వరి రమ దగ్గరికి వచ్చి రోదన స్వరంతో. రమ విశ్వేశ్వరి వంక చూస్తూ మందహాసం చేసి, బాగానే ఉంది అత్తయ్య అంది. విశ్వేశ్వరి రమ తలవైపున కూర్చుని మెదలకుండా నిమురుతోంది. మలేరియా జ్వరము. ఊళ్ళో నాటు వైద్యుడు అతని శక్తి కొద్దీ ఈమెకు వృధా చికిత్స చేస్తున్నాడు. కానీ అసలు జబ్బు అతనికి అంతుపట్టలేదు. విశ్వేశ్వరికి మాత్రం ఈ విషయమై అనుమానం ఎక్కువైంది. రమను ఆమె సొంత కూతురులాగా ప్రేమిస్తుంది. అందుచేతనే రమను జాగ్రత్తగా పరిశీలిస్తోంది. ఇతరులు ఆమెను సరిగా అర్థం చేసుకోకుండా తప్పు చికిత్సలు చేస్తూ ఉంటే ఆమె హృదయం పగిలిపోయింది. రమ కళ్ళు 2 ఎక్కడికో పీక్కుపోయినా చూపులో మాత్రం చురుకుదనం ఉంది అని ఆమె గ్రహించింది. ఎక్కడో దూరపు వస్తువును దగ్గరగా చూడ్డానికి కాను అవి ఇంత చురుకుదనం వహించాయా అన్నట్లున్నాయి. రమా అంది విశ్వేశ్వరి నెమ్మదిగా. ఏమిటత్తయ్యా? నేను నీకు తల్లిలాంటి దాన్ని. రమ అడ్డొచ్చింది. అసలు తల్లివే నువ్వు అత్తయ్యా అంది. విశ్వేశ్వరి వంకి రమ నొసలు ముద్దులు పెట్టుకుని, అయితే నిజం చెప్పు తల్లి, నీకేం జబ్బు అని అడిగింది. చలిజ్వరమే అత్తయ్యా. ఈ మాటలు అంటుండగా రమ పాలిపోయిన మొహం క్షణమాత్రం ఎర్రబడింది. విశ్వేశ్వరి చూసి ప్రేమతో రమ జుట్టులాగి, ఆ సంగతి నా ఈ తోలు కళ్ళకే కనపడుతుంది. వీటికి కనపడనివి ఇంకేమైనా ఉంటే నా దగ్గర దాచకు తల్లి. దాస్తే రోగం పెరుగుతుంది. రోగం రట్టు సంసారం గుట్టు అన్నారు పెద్దలు అంది. బయట ఉదయపు టెండా ఇంకా వేడెక్కలేదు. కిటికీలో నుంచి చల్లని గాలి కూడా వస్తోంది. రమ కాసేపు అటువైపు చూసి, పెద్దబావ ఎలా ఉన్నాడు అత్తయ్య అని అడిగింది. బాగానే ఉన్నాడు. 4-5 రోజుల్లో ఆసుపత్రి నుంచి వచ్చేస్తాడు. కానీ గాయం మనడానికి ఇంకా కొన్నాళ్ళు పడుతుందిట అని రమ ముఖం మీద వేదనా చిహ్నాలు చూసి, దుఃఖించకు తల్లి, అలా జరగాల్సిందే, అది వాడికే మంచిది అని విశ్వేశ్వరి రమ వంక చూసి, రమ ఆశ్చర్యపడుతుండడం చూసి, కొడుకు ఇంత ఆపదలో ఉంటే తల్లి ఇలా మాట్లాడుతుందే అని నువ్వు అనుకుంటున్నావు కదూ. కానీ నేను నీకు నిజం చెప్తున్నాను తల్లి. ఇందులో నాకు దుఃఖం ఎక్కువ కలిగిందో సంతోషం ఎక్కువ కలిగిందో నేను చెప్పలేను. ఎందుకంటే అధర్మానికి లోకలజ్జకు వెరవని వాళ్ళకి ప్రాణభయం ఎక్కువ ఉంటుంది అని నా నమ్మకం. వారికి అది కూడా లేకపోతే ఈ ప్రపంచం ఎప్పుడో ధ్వంసమైపోయేది. అందుకనే వేణికి ఈ తెలికల అబ్బాయి చేసిన మేలు వాడి బంధువులు కూడా ఎవరూ చేయలేరు అని నేను అనుకుంటూ ఉంటాను. కడిగితే బొగ్గుకు నలుపు పోతుందా తల్లి? దాన్ని నలుపుపోవాలంటే నిప్పులో వేసి కాల్చాల్సిందే అంది. అప్పుడు ఇంట్లో ఎవరు లేరా ఏంటి అని అడిగింది రమ. ఎందుకు లేరు? అంతా ఉన్నారు. ఆ తెలికల అబ్బాయి జైలుకు పోవడానికి సిద్ధమైనాడు. నూనె అమ్మే నెపంతో వచ్చి కొట్టాడు. వాడికి వ్యక్తిగత కోపం కూడా ఏమీ లేదు. మొదటి దెబ్బకు వేణి స్పృహ తప్పి పడిపోగానే వాడు మెదలకుండా చూస్తూ నుంచున్నాడు. మళ్ళీ కర్రెత్తలేదు.
వెళ్ళేటప్పుడు వేణి ఇక ముందైనా సక్రమంగా నడవకపోతే తను జైల్లో పడ్డా కూడా ఇదే ఆఖరి దెబ్బ కాదు అనుకోని చెప్పాడు. అంటే ఇంకా వీడి వెనుక చాలామంది ఉన్నారనేగా. కానీ అత్తయ్య, మన ఊళ్ళో అలగజాతుల వాళ్ళు ఇంత పెచ్చుమీరడం ఎప్పుడూ లేదు. వాళ్ళకింత సాహసం ఎక్కడి నుంచి వచ్చింది అంది రామ మెల్లగా. విశ్వేశ్వరి మందహాసం చేసి అన్నది, అది నీకు తెలీదు రమా, వీళ్ళకింత సాహసం ఎవళ్ల వల్ల కరిగింది. నిప్పు ఒక మాట రాజుకుందంటే ఊరికనే పోదు. దాన్ని బలవంతంగా ఆర్పాలన్నా పక్కవాటిని కాల్చిగాని చల్లారదు. రమేషుడు క్షేమంగా తిరిగి వస్తే గాని వేణికి కష్టాలు వచ్చాయని రమేషుడు క్షేమంగా తిరిగి వస్తే చాలు, వేణికి కష్టాలు వచ్చాయని నేను ఎప్పుడూ దిగులు పట్టలేదు. పైకి ఆ మాట అనగలిగిందే కానీ లోపల దిగులు లేకపోలేదు. ఆ సంగతి రమ గ్రహించింది. విశ్వేశ్వరి మళ్ళీ అంది, రమ, ఏకైక సంతానం మీద మోహమేమిటో తల్లికే తెలుసు. స్పృహ తప్పిపోయిన వేణిని పల్లకీలో పెట్టి ఆసుపత్రికి తీసుకుపోయినప్పుడు కానీ అప్పుడు కూడా నేను ఎవరి మీద నెపం వేయలేకపోయాను. నాకొక్కడే కొడుకని ధర్మం తన కర్తవ్యం నెరవేర్చకుండా నా మొహం చూస్తూ ఊరుకుంటుందా తల్లి? నీతో నేను తర్కించాలని అడగడం లేదు కానీ ఒక్క సంగతి చెప్పు అత్తయ్య, రమేష్ దా ఏం పాపాలు చేశాడని కష్టాలు అనుభవిస్తున్నాడు? మేము అన్యాయంగా జైల్లో పెట్టించామని లోకానికి అందరికీ తెలుసు కదా. వాడేమీ పాపం చేయలేదు తల్లి, అందుకనే వేణి ఇప్పుడు ఆసుపత్రిలో పడ్డాడు అని విశ్వేశ్వరి పెదవి మీదికి వచ్చిన మాటను దిగమింగి అన్నది. ఏ పని కూడా ఎప్పుడు వృధా పోదు తల్లి, దాని ఫలితం ఎక్కడో ఒక చోట కనపడుతూనే ఉంటుంది. కానీ ఎలా కనపడుతుందో మనం కనిపెట్టలేం. కనుకనే ఈ సమస్యను మనం ఇంకా పరిష్కరించలేకుండా ఉన్నాం. ఒకరి పాపానికి ఒకరు ప్రాయశ్చితం ఎందుకు చేసుకుంటున్నారు అంటే మనం ఎందుకో చెప్పలేము, కానీ చేసుకుంటూనే ఉన్నారు. రమ తన సంగతి తలుచుకుని మెదలకుండా ఊరుకుంది. విశ్వేశ్వరి మళ్ళీ ప్రారంభించింది. ఇదంతా చూసిన మీదట నా కళ్ళు కూడా తెరుచుకున్నాయి. మనం ఒకరికి మంచి చేయాలనుకున్నంత మాత్రం చేత ఎవరికి మంచి చేయలేం. ఓర్పుతో కింద నుంచి మనం అనేక మెట్లు ఎక్కిపోవాలి. ఒకనాడు రమేషుడు నా దగ్గరికి వచ్చి, పెద్దమ్మ, వీళ్ళని బాగు చేసినందువల్ల నాకేం లాభం లేదు, నేను వెళ్ళిపోతాను అన్నాడు. నేనప్పుడు, కాదు రమేష్, వీళ్ళని బాగు చేసే భారం నువ్వు నెత్తిన వేసుకున్నావు, మధ్యనే వదిలిపెట్టి పోవద్దు అన్నాను. నా మాట ప్రకారం వాడు పోకుండా మానుకున్నాడు. వాడికి శిక్ష పడిందన్న కబురు విన్నప్పుడు నేనే వాడిని పట్టుకుని జైల్లో వేయించాను. అంతకన్నా కష్టం వేసింది నాకు. కానీ వేణిని ఆసుపత్రికి తీసుకుపోయినాక నేను వెనకపడింది పొరపాటని, వాడు జైలుకి వెళ్ళడమే అవసరమని అనుకున్నాను. అదిగాక ఎక్కడి నుంచో పరిగెత్తుకుంటూ వచ్చి ఇతరులకు మేలు చేస్తానని బయలుదేరడంలో ఇన్ని అడ్డంకులుంటాయి అని అప్పుడు నాకు తెలీదు. కొంతకాలం పాటు అభానికి శుభానికి వాళ్లతో పాటు కలిసి ఉండాలి. వాడిక్కడికి వచ్చినప్పటి నుంచి విద్యలోనూ సంస్కారంలోనూ బలంలోనూ ఎవరికి అందకుండా పోయాడు. చిట్ట చివరి వరకు వాణ్ణి ఎవరూ అర్థం చేసుకోలేదు, ఆఖరికి నేను కూడా. రమ ఏదో చెప్పబోతుందని గ్రహించి మళ్ళీ అంది, వాణ్ణి అర్థం చేసుకునేందుకు నేనేమీ పశ్చాత్తాపట్టలేదు రమ. నేను అన్నానని కోపగించకు, కానీ నిజానికి మీరే వాణ్ణి కిందికి దించి నలుగురిలో కలిపారు. దీనివల్ల ఎంత అధర్మం జరిగినప్పటికీ వాడు తిరిగి వచ్చి సత్యం గ్రహిస్తాడు అని నేను గట్టిగా చెప్పగలను. రమకేమీ అర్థం కాలేదు. అతనెందుకు కిందికి దిగుతాడత్తయ్య? మా అన్యాయాల వల్ల అక్రమాల వల్ల అతను ఎన్ని బాధలు పడ్డప్పటికీ మా దుష్కర్మలకు ఫలితం మేమే అనుభవిస్తాం. మా పాపం అతనికి ఎందుకు అంటుతుంది అంది. ఎందుకు అంటదు తల్లి? లేకపోతే పాపం ఇంత భయంకరమైంది ఎందుకని? ఉపకారానికి ప్రత్యుపకారం చేయడం అలా ఉంచి ఉపకారానికి అపకారమే ఎక్కువ మంది చేస్తూ ఉంటారు. ఆ అపకారం దాతగుణాన్ని మార్చితే? నువ్వే చెప్పు తల్లి. ఈ దఫా రమేషుడు తిరిగి వస్తే వెనకట్లాగా ఉంటాడేమో. వాడు ఏ చేత్తో ఇదివరకు దానం చేస్తూ తిరుగుతున్నాడో ఆ చేతిని భైరవాచారి విరగ్గొట్టాడు అని కాసేపు ఆగి మళ్ళీ అంది. ఎలా చెప్పగలం? ఒకవేళ ఇది వాళ్ళ మంచికే జరిగిందేమో. బలయుతంగా ఉన్నవాడి చేతి దానం గ్రామస్తులు స్వీకరించలేకపోయారు. ఇక ఈ కుంటి చేతి దానమే వాళ్లకు ఉపయోగపడుతుందేమో అని నిట్టూర్చింది. రమ కాసేపు మెదలకుండా విశ్వేశ్వరి చేయి కదిలిస్తూ ఉంది. తర్వాత, సరే అత్తయ్య, తప్పుడు సాక్ష్యం చెప్పి నిరపరాధిని శిక్షకి గురి చేసినందుకు నాకు శాస్తేమిటి అని మెల్లగా కరుణాపూరితంగా అడిగింది. విశ్వేశ్వరి రమ తల నిమురుతూ కాసేపు కిటికీ వంక చూసింది. తర్వాత రమ కళ్ళు తుడుస్తూ, ఇందులో నీ తప్పేమీ లేదు తల్లి. అపవాదు వేస్తామని నిన్ను భయపెట్టి నీ చేత సాక్ష్యం చెప్పించిన వారిదే ఈ తప్పంతా. ఈ దోషం నీకేమీ అంటదు అని తన కళ్ళు కూడా కొంగుతో తుడుచుకుంది. ఈ ఓదార్పుతో రమ ఇక ఆ స్టూలు ఆపుకోలేకపోయింది. కట్టతెగిన ప్రవాహంలాగా ఆమె కళ్ళ వెంట నీళ్లు బొటబొటా కారాయి. అతని విరోధులు శత్రువును ఏ విధంగా లొంగదీసినప్పటికీ తప్పులేదు అని చెప్తారు. కానీ ఎందుకనో నా మనసు దాంతో తృప్తి పట్టలేదత్తయ్యా అని అన్నది కాసేపుండి రమ. ఎందుకు తృప్తి పట్టలేదు రమ అని ఆమె ముఖవంక చూడగానే విశ్వేశ్వరికి మెరుపులాగా ఒక భావం కలిగింది.
ఎన్నాళ్ల నుంచి ఆమె మనసులో ఉన్న ఒక సందేహం తీరినట్లయింది. ఇవాళ రమను పూర్తిగా అర్థం చేసుకోగలిగి విశ్వేశ్వరి వేదనతోనూ ఆశ్చర్యంతోనూ స్తంభితురాలైంది. రమ మనోవేదన ఆమెకు అర్థం కాకపోలేదు. అత్తయ్య అంది రమ కళ్ళు మూసుకునే. విశ్వేశ్వరి చకితురాలై అంది. ఇవాళ నీకు ఒక సంగతి చెప్తానత్తయ్య. జాఫరాలి ఇంట్లో పీర్పురం కుర్రవాళ్ళందరూ చేరి రమేష్ దా చెప్పినట్లు రోజు సాయంత్రం మంచి సంగతులు మాట్లాడుకుంటూ ఉండేవారట. వాళ్ళని పోలీసుల చేత పట్టించాలి అనే ఒక ఆలోచన జరిగింది. నేను మనిషిని పంపి వాళ్ళని జాగ్రత్త పడమని హెచ్చరించాను. ఏమిటి, వేణి పోలీసుల్ని కూడా పిలిపించాలని చూశాడా? ఒక మాట వాళ్ళ చేతిలో పడితే ఇంకా తప్పించుకోవడానికి మార్గం ఉంది అంది విశ్వేశ్వరి ఆశ్చర్యంతో. ఆ కారణం చేతనే వాళ్ళు వేణి దాని కొట్టి ఉంటారని నా నమ్మకం అత్తయ్య. నా తప్పు క్షమించవు? విశ్వేశ్వరి వంగి రమ నొసలు ముద్దు పెట్టుకుని అంది. వాడి తల్లినే ఉండి నేనే క్షమించలేకపోతే ఇంకెవరు క్షమిస్తారు రమ? దీనికి బహుమానం కూడా భగవంతుడు నీకు ఇస్తాడు అని నేను ఆశీర్వదిస్తున్నాను అంది. రమ ఒక చేత్తో కళ్ళు తుడుచుకుని ఆయన తిరిగి వచ్చి తను తయారు చేసిపోయిన క్షేత్రం విత్తడానికి సిద్ధంగా ఉంది అనుకుంటే చాలత్తయ్య, నాకదే తృప్తి. అతను కోరిన విధంగా గ్రామాల్లోని రైతులు పాఠక జనము నిద్ర నుంచి మేలుకున్నారు. ఆయన గ్రహించారు, ప్రేమిస్తున్నారు. ఈ ఆనందంలో ఆయన నా అపరాధం మర్చిపోలేదా అత్తయ్య అంది. విశ్వేశ్వరి మాట్లాడలేకపోయింది. ఆమె కంటి నుంచి అశ్రు ఒకటి రమ తల మీద పడింది. కాసేపు ఇద్దరు మౌనం దాల్చారు. తర్వాత అత్తయ్య అని పిలిచింది రమ. ఎందుకు తల్లి? ఈ ఒక్క విషయంలో మాత్రం మేమిద్దరం ఏకీభవించాము, నిన్ను ప్రేమించడంలో. విశ్వేశ్వరి రమ నుదురు మీద ముద్దు పెట్టుకుంది. ఆ చొరవతోనే నేను నిన్నొక సహాయం చేయమని అడుగుతున్నాను. నేను లేనప్పుడు కూడా ఆయన నన్ను క్షమించకపోతే నా తరఫున ఆయనతో ఈ మాటలు చెప్పు. నేనెంత దుర్మార్గురాల్ని అని ఆయన అనుకుంటున్నాడో అంత దుర్మార్గురాల్ని నేను కాదు. అతన్ని నేనెంత కష్టపెట్టానో అంతకంటే ఎక్కువ బాధపడ్డాను. ఈ మాటలు నీ నోట వింటే ఆయన తప్పక నమ్ముతాడు. విశ్వేశ్వరి రమ మీద పడి ఏడుస్తోంది. పద తల్లి, మనం ఏదైనా తీర్థానికి పోదాం. అక్కడ మనకి వేణి ఉండకూడదు, రమేషుడు ఉండకూడదు. తల ఎత్తితే దేవాలయం శిఖరం కనిపించాలి. నేనంతా గ్రహించాను రమ. అక్కడికి వెళ్ళినాక కూడా ఇలాంటి విషయాలు మనసులో పెట్టుకుని దహించుకుపోతూ ఉంటే ప్రయోజనం ఉండదు. మనం బ్రాహ్మణ కన్యలం. అక్కడికి వెళ్ళేటప్పుడు వారిలాగానే వెళ్ళగలగాలి. రమ కాసేపు మెదలకుండా ఊరుకుని తర్వాత నిట్టూర్చి, నేను అలాగే అనుకుంటున్నాను అత్తయ్య అంది. తను పడ్డ కష్టాలు ఇలా సార్థకమవుతాయి అని రమేషుడు కలలో కూడా తలచలేదు. అతను జైలు ప్రహరీ దాటి బయటికి రాగానే తన కోసం వేచి ఉన్నవారిని చూసి విస్తుపోయాడు. వేణి అందరికంటే ముందు నుంచున్నాడు. తలకి బట్టకప్పుని అతని వెనక 2 స్కూళ్ల పంతుళ్ళు, విద్యార్థులు, గ్రామస్తులు, అందులో హిందువులు, మహమ్మదీయులు కూడా ఉన్నారు. వేణి రమేష్ని చూడగానే గట్టిగా కౌగిలించుకుని రోదన స్వరంతో, తమ్ముడు రమేష్, రక్త సంబంధం ఇంత గాఢమైంది అని నాకు ఇదివరకు తెలీదురా. యదు ముఖర్జీ కూతురు భైరవాచారి గాడి చేత ఇంత పని చేయించి సిగ్గు శరం విడిచి బోనెక్కి ఇలా తప్పుడు సాక్ష్యం చెప్తుందని తెలిసి కూడా అప్పుడు నేను తెలియనట్టు ఊరుకున్నానురా. అలా ఊరుకున్నందుకు నాకు భగవంతుడి శాస్తి కూడా చేశాడురా. జైల్లో ఇంకా నువ్వు బాగా ఉన్నావు కానీ బయట నేను నరక బాధపడ్డానురా. వేణి వెనక ఉన్నవాళ్ళు కూడా ముందుకు వచ్చి అతనికి ఊపిరి సలపకుండా ఆశీర్వదించటము, సలాములు పెట్టడము, నమస్కారాలు చేయడము మొదలుపెట్టారు. అతన్ని ఒక్క అడుగు కూడా ముందుకు సాగనివ్వలేదు. పాపం వేణికి దుఃఖం ఆపుకోవాలన్నా ఆగడలేదు. అశ్రు గద్గద స్వరంతో, అన్న మీద అలగమాకు తమ్ముడు, ఇంటికి పద, అమ్మకు ఏడ్చి ఏడ్చి కళ్ళు పోతున్నాయి అన్నాడు. అతని కోసం గుర్రపు బగ్గి వేచి ఉంది. ఇక ఏమీ మాట్లాడకుండా అందులోకి ఎక్కాడు. వేణి ఎదురుపీట మీద కూర్చుని తల మీద ముసుగు తీశాడు. అతని తల మీద గాయం మానిపోయింది, కానీ మచ్చ ఇంకా స్పష్టంగా కనపడుతుంది. రమేషుడు ఆశ్చర్యంతో, ఇదేమిటన్నాయి అన్నాడు. వేణి దీర్ఘంగా నిట్టూర్చి, నా పాపాలకు ప్రాయశ్చిత్తం, ఒకరికి చెప్పుకుంటే మాత్రం ఏం లాభం అని తల వంచుకుని గంభీరంగా కూర్చున్నాడు. అతను తప్పులిలా ఒప్పుకునేసరికి రమేషుడి గుండె కరిగిపోయింది. ఏదో జరిగి ఉంటుంది అని ఊహించాడు. విషయం చెప్పమని బలవంతం పెట్టలేదు. ఇటు వేణి ఏ విషయం చెప్పడానికై మొదలు పెట్టబోయాడో అది చెప్పడానికి వీలు పడనందుకు మనసులోనే చాలా వ్యాకులపడ్డాడు. ఇలా 2 నిమిషాలు ఊరుకుని రమేష్ని దృష్టి తనవైపు తిప్పుకోవడానికై ఇంకొకసారి నిట్టూర్చి చెప్పడం మొదలుపెట్టాడు. నాకు చిన్నప్పటి నుంచి ఒక రోగం ఉంది తమ్ముడు. కుండ పగలగొట్టినట్టు మాట్లాడడం. నలుగురి మాదిరిగా లోపల ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడలేకపోవడం చేతనే అనేక ఇబ్బందులు కూడా పడ్డాను. నా కర్మమేమిటో నాకింతవరకు బుద్ధి రాలేదు.
రమేషుడు మెదలకుండా వింటున్నాడు. వేణి గొంతు ఇంకా తగ్గించి గంభీరంగా చెప్పుకుపోతున్నాడు. ఆవేళ నా తప్పేమిటో తెలిసినా దుఃఖం పట్టలేక ఏడుస్తూ రమ దగ్గరికి పోయి, మేము నీకేం అపకారం చేశామని మా కొంప ఇలా ముంచావు? శిక్ష పడిందని తెలిస్తే మా అమ్మ ప్రాణం విడుస్తుంది. ఆస్తి కోసం ఒకవేళ మాలో మేము తగులాడుకున్న అన్నదమ్మునవేగా. నువ్వు ఒక్క దెబ్బతో మా అమ్మను తమ్ముణ్ణి కూడా చంపేశావు. కానీ న్యాయం విచారించడానికి దేవుడున్నాడులే అన్నాను అని బండిలో నుంచి ఆకాశం వంక చూశాడు, భగవంతుడితో మొరపెడుతున్నాడేమో అన్నట్టు. రమేషుడు అతనితో కలవలేదు మొరపెట్టడానికి, కానీ వింటూ ఊరుకున్నాడు. కాసేపుండి మళ్ళీ వేణి మొదలుపెట్టాడు. రమేష్, అప్పటి రమ ఉగ్రరూపం తలుచుకుంటే నాకిప్పుడు గుండెలు పీచు పీచుమంటాయి. పళ్ళు పటపట కొరికి రమేషుడి తండ్రి మా నాన్నను జైల్లో పెట్టించాలని చూడలేదా? చేతనైతే వదిలిపెట్టేవాడా అంది. ఆడది ఇంత పొగరుగా మాట్లాడడం సహించలేకపోయాను రమేష్. అప్పుడు నేను కోపంతో, సరే వాణ్ణి విడుదలే రాని, నీ సంగతేమిటో అప్పుడే తేలుతుంది అన్నాను. ఇంతవరకు వేణి చెప్పిన మాటల మీద రమేషుడు అంతగా మనసును పోనివ్వలేదు. తన తండ్రి రమ తండ్రిని జైల్లో పెట్టించడానికి ప్రయత్నించినట్లు అతను ఎప్పుడూ వినలేదు. కానీ సరిగ్గా ఈ మాటే అతను మొట్టమొదట ఊళ్ళోకి వచ్చినప్పుడు రమ పినతల్లి అంది. ఆ సంగతి అతని జ్ఞాపకం వచ్చి మిగతా సంగతులు వినడానికి కుతూహలం కనబరిచాడు. అతని కుతూహలం గమనించి వేణి చెప్పడం మొదలుపెట్టాడు. నెత్తురు కళ్ళ చుట్టం దానికి అలవాటేగా. నీకు జ్ఞాపకం లేదు అక్బర్ను నీ మీదికి పంపడం? కానీ నీ దగ్గర వాళ్ళ ఆటలు సాగలేదు, బుద్ధి చెప్పి పంపించావు. మరి నాదో ఒక్క ప్రాణం అని వేణి కొంచెం ఆలోచించి, తెలకల కుర్రవాడు తనని కొట్టిన సంఘటనని కొంచెం మార్చి కొంచెం కల్పించి తన మాటలతో చెప్పాడు. తర్వాత అన్నాడు రమేషుడు శ్వాస బిగబట్టి. తర్వాత ఇంకేముంది తమ్ముడు, నన్ను ఆసుపత్రికి ఎవరు తీసుకెళ్లారో, అక్కడ ఏం జరిగిందో ఎవరికి తెలుసు? 10వ రోజున తెలివి వచ్చి చూద్దును కదా. హాస్పిటల్లో ఉన్నాను. అమ్మ కడుపు చల్లగా ఉండి ఈ గండం ఎలాగో గడిచింది. అందరికీ ఇలాంటి అమ్మ దొరుకుతుందా రమేష్? రమేషుడు కొయ్యే బొమ్మలాగా కూర్చున్నాడు. అతను కోపంతోనూ ఏవగింపుతోనూ ఉడికిపోతున్నాడు. తనకు తెలియకుండానే చేతి వేళ్లను బిగించాడు. అతనికి ఎంత కోపం వచ్చిందో అంచనా వేయడానికి కూడా వీల్లేదు. వేణి ఎంత చెడ్డవాడో అతనికి తెలుసు. అతను చేయలేని దుర్మార్గం అంటూ ఒక్కటి కూడా లేదు అని రమేషుడికి తెలుసు. కానీ ఇంత అసత్యాన్ని ఇలా నిస్సంకోచంగా, ఇంత అనర్గళంగా చెప్పగలవాడు ఈ ప్రపంచంలో ఉండవచ్చు అని అతను ఊహించలేకపోయాడు. అందుకనే రమణ గురించి తను విన్న మాటలన్నీ నిజం కావచ్చు అని అతను అనుకున్నాడు. రమేష్ తిరిగి వచ్చినందుకు ఊళ్ళో వాళ్ళకు పండగగా ఉంది. ప్రతిరోజు ఏదో ఒక వేళ అని లేకుండా రమేషుడి దగ్గరికి వచ్చేవారితోనూ పోయేవారితోనూ ఇల్లు కళకళలాడుతుంది. వీళ్ళు చూపించే ఆత్మీయతకు రమేషుడు తన కారాగారంలో పడ్డప్పుడు ఉన్న దుఃఖం కొద్దో గొప్ప ఉంటే అది మర్చిపోయాడు. తను లేనప్పుడు ఈ గ్రామస్తుల్లో సామాజిక సంబంధం దృఢమైంది అని రమేషుడు గ్రహించాడు. కానీ కొద్ది మాసాల్లో ఇంత మార్పు ఎలా వచ్చిందో అతనికి అంతుపట్టలేదు. ఆలోచించి చూస్తే అతనికి ఇలా తోచింది. వేణి అడుగడుగుకు ఎదుర్కొంటూ ఉండడం వల్లనే వీరి శక్తి అంతా అణిగి ఉందని, ఇప్పుడు అతను అనుకూలం కాగానే రెట్టింపుగా విజృంభించింది అనుకున్నాడు. వేణిని ఇప్పుడు బాగా గ్రహించగలిగాను అనుకున్నాడు. అతనితో వైరం పోయినందుకు సంతోషించాడు. అంతేకాదు, గ్రామస్తులందరూ కూడా రమేష్కి ఈ అన్యాయం జరిగినందుకు వగచారు. వీరి సానుభూతికి వేణి తన పక్షానికి వచ్చినందుకు రమేష్ హృదయం ఉత్సాహంతోనూ ఆనందంతోనూ పొంగిపోయింది. ఏ కార్యం సాధించలేక కొన్నాళ్ల క్రితం అతను గ్రామం వదిలిపెట్టి పారిపోవాలని చూశాడో దాన్ని కొంతవరకు సాధించగలిగామని అతను ద్విగుణీకృత ఉత్సాహంతో ప్రజల కష్టసుఖాలు మంచి చెడ్డలు ఇంటింటికి పోయి విచారిస్తూ ఆనందంతో కొన్నాళ్లు గడిపాడు. ఒక్క రమణ గురించి మాత్రం అతను పట్టించుకోవట్లేదు. ఆమెకు జబ్బుగా ఉంది అని అతను జైలు నుంచి వచ్చేటప్పుడు విన్నాడు. కానీ ఇప్పుడు ఆ జబ్బు ఏ స్థితిలో ఉందో తెలుసుకోవాలి అని కూడా అతనికి బుద్ధి పుట్టలేదు. ఆమెతో తనకున్న సంబంధం ఎప్పటికీ తెంచుకున్నాను అని అతనికి నమ్మకం. గ్రామంలోకి వచ్చాక కూడా తన కష్టాలకు కారణం రమే అని గ్రామస్తుల నోట అతను విన్నాడు. అందుచేతనే ఈ విషయంలో మాత్రం వేణి తనకు అబద్ధం చెప్పలేదు అని అనుకున్నాడు. 4-5 రోజులు గడిచాక వేణి రమేషుడి దగ్గరకు వచ్చాడు. పీర్పురంలో వీరికి రమకి కొంత ఆస్తి ఉంది. అది ఎప్పుడో భాగాలు కూడా పంచుకున్నారు. కానీ రమకు అతనికి భాగాల్లో కొంచెం పేచీ వచ్చింది. ఇప్పుడు పరిస్థితులు తనకు అనుకూలంగా ఉన్నాయని, అది ఎలాగైనా కలుపుకోవాలని అతని ఉద్దేశం. వేణి పైకి ఎన్ని బీరాలు మాట్లాడినా మనసులో రమ అంటే చెడ్డ భయం. ఇప్పుడు ఆమె మంచంలో ఉంది. వ్యాజ్యం సాధ్యం వేయలేదు. పైగా ముసల్మాను రైతులు రమేష్ ఎలా చెప్తే అలా వింటారు. ఆ తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు. ముందు ఆమె ఆస్తి స్వాధీనం చేసుకుందాం అని వేణి రమేష్ని పట్టుపట్టాడు. రమేష్కి ఆశ్చర్యం వేసింది, ఒప్పుకోలేదు. వేణి తనకు చేతనైన యుక్తులన్నీ ఉపయోగించి చివరికి ఇలా అన్నాడు. ఎందుకు కుదరదు? సమయం చిక్కినప్పుడు రమ నిన్నెప్పుడైనా వదిలిందా?
ఇప్పుడు దానికి జబ్బుగా ఉందని నువ్వు సందేహించడానికి? నిన్ను జైలుకి పంపినప్పుడు నువ్వు మాత్రం మహా ఆరోగ్యంగా ఉన్నావేమిటి? ఈ మాట నిజమే. రమేషుడు దానికి కాదనలేకపోయాడు. కానీ ఎందుకనో అతని మనస్సు ఆమెతో విరోధం తెచ్చుకోవడానికి ఇష్టపడలేదు. వేణి ఎంత పూరి ఎక్కించినా లాభం లేదు. ఆమె అసహాయ స్థితి, జబ్బు తలుచుకోగానే రమేష్కి కోపం చల్లారేది. దీనికి హేతువేమిటో తెలుసుకోవాలనుకున్నా అతనికి తెలియలేదు. రమేషుడేమీ సమాధానం చెప్పలేదు. వేణి పని జరుగుతుందని తెలిస్తే ఓర్పు వహించడంలో మొనగాడు. అందుకనే ఇహ రమేషుని వేధించకుండా ఆ వేళకి ఇంటికెళ్ళిపోయాడు. ఈ మాట ఇంకొక విషయం రమేష్ని దృష్టిని ఆకర్షించింది. విశ్వేశ్వరికి ప్రపంచం మీద ఎప్పుడూ ఆసక్తి లేదు అని అతనికి తెలుసు. కానీ ఈ మాట అతను జైలు నుంచి రాగానే ఆమె ఈ అనాసక్తి అసహ్యం కింద మారిందా అని అతనికి సందేహం కలిగింది. విడుదల కాగానే అతను వేణి వెంట ముందు పెత్తల్లి ఇంటికి వెళ్ళాడు. ఆమె చాలా ఆనందించింది. గద్గద కంఠంతో అనేకసార్లు ఆశీర్వదించింది కూడా. కానీ ఎందువలనో అతనికి ఆమె ధోరణి ఆనందం కలిగించలేదు, వ్యధ కలిగించింది. ఇవాళ మాటల సందర్భంలో విశ్వేశ్వరి కాశీ పోవడానికి నిశ్చయించుకుందని, ఇక తిరిగి రాదని విని చకితుడైనాడు. అతనికి ఈ సంగతి ఇదివరకు తెలీదు. ఈ 4-5 రోజుల నుంచి పనుల తొందరలో ఆమెను కలుసుకోవడం పడనేలేదు. అది వరకు కలుసుకున్నప్పుడు ఆమె ఈ మాట చెప్పలేదు. ఇతరుల సంగతి కానీ తన సంగతి కానీ ఒకళ్ళ దగ్గర చర్చించడం ఆమెకి ఇష్టం ఉండదు అని రమేష్కి తెలుసు. కానీ వెనకటి విషయాలు ఒక్క మాట సింహావలోకనం చేసుకునేసరికి పెత్తల్లి వైరాగ్యానికి అర్థం అతనికి తెలిసింది. ఇహ ఆమె వెళ్ళడంలో సందేహమేమీ లేదు అని కూడా తోచింది. ఆమె లేకపోవడం ఎంత లోటో తలుచుకోగానే రమేషుడి కళ్ళలో నీరు తిరిగింది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా పెత్తల్లి ఇంటికెళ్ళాడు. అప్పుడు ఉదయం 10 గంటలు. ఆమె ఇంట్లో లేదు. కనుక్కుంటే ముఖర్జీ గారింటికి పోయిందని దాసి చెప్పింది. రమేష్డికి ఆశ్చర్యం వేసి, ఈ వేళగాని వేళలోనా అన్నాడు. చాలా కాలం నుంచి ఉన్న దాసి మందహాసం చేసి, అమ్మగారికి వేళగాని వేళ ఒకటి ఉందా, అదిగాక ఇవాళ వాళ్ళ చిన్నబ్బాయి గారి ఒడుగు అంది. యతీన్కు ఒడుగా? రమేష్కి ఇంకా ఆశ్చర్యం వేసింది. ఈ సంగతి ఎవరికీ తెలీదే అన్నాడు. వారెవరికి చెప్పలేదండి. చెప్పినా కూడా ఎవరు భోజనానికి పోరు. చిన్నమ్మగారిని ఊళ్ళో పెద్దలు వెలివేశారుగా. రమేషుడి ఆశ్చర్యానికి హద్దులేదు. కాసేపు మెదలకుండా ఊరుకుని కారణం అడగగానే దాసి ఇది సిగ్గుతో మొహం పక్కకు తిప్పుకొని, నాకేం తెలుసు చిన్నబాబుగారు, చిన్నమ్మగారి మీద పాడు అపవాదులన్నీ ఉన్నాయిగా, ఏదో మేం బీదవాళ్ళం, మాకేం తెలుస్తాయి బాబు అవన్నీ అంటూ వెళ్ళిపోయింది. రమేషుడు కాసేపు అలాగే నిలబడి ఇంటికి తిరిగెళ్ళాడు. ఇది వేణి చేసిన పనే అని ఒకరిని అడగకుండానే అతనికి తెలిసిపోయింది. కానీ ఆమె మీద ఈ కోపం ఎందుకో, ఏ పగ తీర్చుకోవడానికి ఆమె మీద ఇంత నీచమైన నిందలు మోపబడ్డాయో అతనికి అర్థం కాలేదు. అవి ఏ రకంగా ఊహించాలన్నా అతనికి అలవి కాని పనే. ఆనాటి మధ్యాహ్నం ఎవరో తలచని సంఘటన ఒకటి జరిగింది. మంగలి కైలాసుడు, షేక్ మోతీలాలు సాక్షుల్ని వెంట పెట్టుకుని రమేషుడి ఇంటికి వచ్చారు. వారిద్దరికీ ఒక వ్యవహారం ఉంది. కానీ వాళ్ళు కోర్టుకెక్కలేదు. రమేషుని ఆశ్రయించారు. అతనికి ఆశ్చర్యం వేసి, నా తీర్పు మీరెందుకు ఒప్పుకుంటారు అన్నాడు. కానీ వాది ప్రతివాదులిద్దరూ, ఎందుకు ఒప్పుకోం బాబు, అధికారి కంటే మీరు విద్యలో తక్కువవారా, తెలివిలో తక్కువవారా, ఆ అధికారులు మాత్రం మీ బోటి పెద్దవాళ్ళు కారా, రేపు ఒకవేళ మిమ్మల్ని సర్కారు వారు అధికారిగా నియమిస్తే మీ తీర్పుకు మేము బద్దులం కాము, కాదన్నా చెల్లుతుందా అన్నారు. ఈ మాటలు వినేసరికి రమేష్డి హృదయం గర్వంతోనూ సంతోషంతోనూ ఉబ్బిపోయింది. కైలాసుడు అన్నాడు, తమకైతే మేమిద్దరం ఉన్న యథార్థమేమిటో దాచకుండా చెప్పగలం, కానీ కోర్టులో అది కుదరదు. అంతేగాక ప్లీడర్లకు డబ్బు ధారపోయింది ఏ పని జరగదు. ఇక్కడ ఒక్క దమ్మిడి కూడా ఖర్చు లేదు. ప్లీడర్లను పొగడాల్సిన అవసరం లేదు. కాళ్ళు ఈడ్చుకుంటూ అంత దూరం పోవాల్సిన శ్రమ ఉండదు. బాబుగారు, దేవుడు మాకు సద్బుద్ధినిచ్చాడు. అందుకనే కోర్టు నుంచి వచ్చి మీ పాదాలను ఆశ్రయించాం. మీ ఇష్టం వచ్చిన తీర్పు చెప్పండి. అది మంచి కానీ చెడు కానీ ఇద్దరము తలవొగ్గి మీ పాదధూళి తీసుకుని వెళ్ళిపోతాం. బోధె కాలువ దగ్గర వీరిద్దరికీ తగాదా. దానికి సంబంధించిన స్టాంపులు, రికార్డులు రమేషుడి చేతికిచ్చి రేపు ఉదయం వస్తాం అని వాళ్ళు వెళ్ళిపోయారు. రమేషుడు చలనం లేకుండా కూర్చున్నాడు. ఇది అతని కల్పనకు కూడా అందని విషయం. ఇలా ఎప్పుడో ముందు జరగవచ్చు అని కూడా అతను ఆశించలేదు. అతని తీర్పుకు వాళ్ళు బద్దులైనా కాకపోయినా ముందు కోర్టుకు పోయేవారల్లా మధ్యదోవ నుంచి తన దగ్గరకు తిరిగి వచ్చారని వినేసరికి అతని హృదయంలో ఆనందవాహిని వెల్లివిరిసింది. నిజానికి ఇది గొప్ప విషయం కాదు. మామూలుగా గ్రామస్తులు పోట్లాడుకునే స్వల్ప విషయం. కానీ ఈ స్వల్ప విషయాన్ని ఆధారం చేసుకుని ఒక బ్రహ్మాండమైన తలపు ఒకటి అతని మనసులో ఆకాశ కుసుమంలాగా వికసించడం మొదలుపెట్టింది. తన దౌర్భాగ్య జన్మభూమికి భవిష్యత్తులో తాను ఏం చేయగలడో ఏం చేయలేడో కూడా అతను అంచనా వేసుకోలేకపోయాడు. వసంత ఋతువు. బయట వెన్నెల పిండారబోసినట్టుగా ఉంది.
అటువైపు చూడగానే రమేష్కి రమ జ్ఞాపకం వచ్చింది. ఇతర దినాల్లో అయితే అతనికి ఆ తలుపుతో పాటు ఒళ్ళు మండిపోయేది. కానీ ఇవాళ అతనికి ఆ మంట లేదు. సరికదా కాస్త వెట్టగా కూడా లేదు. లోపలి నవ్వుకుని రమనుద్దేశించి అన్నాడు, నీ ద్వారా భగవంతుడు నాకింత మేలు చేస్తాడని, నీవిచ్చిన విషయం నాకు అమృతమవుతుందని తెలిసి ఉంటే బహుశా నువ్వు నన్ను జైలుకు పంపించుండవు రమా. ఎవరా మనిషి? నేను రాధనండి బాబుగారు. రమక్కయ్య మిమ్మల్ని ఒక మాట కనపడి పొమ్మంది. తనను వచ్చి చూసిపోమని దాసిని పంపించింది రమ. రమేష్డికి ఆశ్చర్యం వేసి చూస్తూ ఉండిపోయాడు. అతన్ని పరిహసించడానికి ఏ దేవత అయినా అతనితో ఇవాళిలా సరసమాడిందా ఏమిటి? దయవుంచి ఒక్క మాటు అంది దాసి. ఎక్కడున్నావే? ఇంట్లో పడుకుని ఉంది అని కాసేపు ఆగి, రేపిక తీరిక ఉండదు, అందుకని ఇప్పుడే ఒక మాటు అన్నది. పద వస్తున్నా అని రమేషుడు లేచి నుంచున్నాడు. రమేష్ని పిలుచుకుని రమ్మని దాసిని పంపి రమ తగు జాగ్రత్తతో అతని కోసం ఎదురుచూస్తూ మంచం మీద పడుకునుంది. రమేషుడు దాసి చూపిన గదిలో ప్రవేశించి కుర్చీ ఒకటి లాక్కుని కూర్చోగానే రమ తన మనోబలం అంతా వినియోగించి అతని కాళ్ళ దగ్గరికి వచ్చి కూలబడింది. గదిలో ఒక మూలను మినుకుమినుకుమని దీపం వెలుగుతోంది. దాని గుడ్డి వెలుతురులో రమేషుడు రమను అస్పష్టంగా చూశాడు. అందుచేతనే ఆమె శరీర స్థితి స్పష్టంగా గ్రహించలేకపోయాడు. ఇంతకుముందు ఆమెను అతను దోవను వస్తూ ఆలోచించుకుంటూ వచ్చినవన్నీ రమ ఎదుట కూర్చోగానే తారుమారైపోయాయి. కాసేపు మెదలకుండా ఊరుకుని కోమల స్వరంతో, ఇప్పుడు ఎలా ఉంది రాణి అని అడిగాడు. రమ అతని కాళ్ళ దగ్గర నుంచి కొంచెం వెనక్కి జరిగి, నన్ను మీరు రమ అనే పిలవండి అంది. రమేష్ని వీపు మీద ఎవరో కొరడాతో కొట్టినట్టయింది. అతను మరుక్షణంలోనే కాఠిన్యం వహించి అన్నాడు, మంచిది, అలాగే. నీకు జబ్బుగా ఉందని విని ఇప్పుడెలా ఉందో అని అడిగాను. లేకపోతే నేను పేరు పెట్టి పిలవాల్సిన అవసరం లేదు, నాకు పిలవాలన్న కోరిక లేదు. రమ అంతా గ్రహించింది. బాగానే ఉన్నాను అని కొంచెం ఆగి, నేను మిమ్మల్ని పిలిచినందుకు మీకు చాలా ఆశ్చర్యం కలగచ్చు, కానీ రమేషుడు మధ్యలోనే అడ్డుకుని, కలగలేదు. నువ్వు చేసే పనులు చూసి ఆశ్చర్యపడే రోజులు గతించిపోయాయి. సరే, ఇప్పుడు ఎందుకు పిలిపించావో చెప్పు. ఈ మాట రమ హృదయంలో శూలంలాగా గుచ్చుకుంది. ఆమె ఎంత బాధపడిందో రమేషుడు తెలుసుకోలేకపోయాడు. ఆమె తల వంచుకుని కాసేపు మౌనంగా కూర్చుని అంది, రమేష్ దా, అవసరమైన పనులు రెండుండి నేను ఇంత శ్రమ పెట్టి పిలిపించాను. నీ ముందు నేను ఎంత అపరాధినో నాకు తెలుసు. అయినా నువ్వు వస్తావని, నా ఈ చివరి కోరికలు రెండు తృణీకరించవని నేను అనుకున్నాను. అశ్రుభారంతో ఆమెకు డగ్గుత్తిక పడింది. రమేష్ను కూడా ఆమె స్థితి గ్రహించాడు. ఒక్క క్షణంలో అతని కోపమంతా పోయి వెనకటి స్నేహం ఉప్పొంగింది. ఇన్ని అడ్డంకులు సంఘర్షణలు జరిగినా అతని వెనకటి స్నేహం చచ్చిపోలేదని, శవప్రాయంగా పడి ఉందని తెలిసే వరకు అతనికి ఆశ్చర్యం వేసింది. ఒక క్షణం ఊరుకుని, ఏమిటి నీ కోరికలు అని అడిగాడు. రమ చకితురాలైనట్టు తలెత్తి మళ్ళీ తలంచుకుని, వేణి ఏ ఆస్తినైతే నీ సహాయంతో స్వాధీనపరచుకోవాలని చూస్తున్నాడో అది సొంత ఆస్తి. 15 అణాల భాగం నాది, 1 అణా మీ ఇద్దరిది. అది నీకు ఇచ్చిపోవాలని అనుకుంటున్నాను అన్నది. రమేష్కి మళ్ళీ కోపం వచ్చింది. మరేం భయం లేదు. నీ ఆస్తిని దొంగతనంగా కాజేయడానికి నేను వెనక ఎవరికి సహాయపడలేదు, ఇప్పుడు సహాయపడను. ఇహ దానం చేయదలుచుకున్నావా? దానికి చాలామంది ఉన్నారు, నేను దానం పట్టను అన్నాడు. వెనక అయితే రమ ఇలా అనేది, ముఖర్జీల దానం పట్టడం ఘోషాల్ వంశానికి మామూలే, ఇందులో అవమానం ఏమీ లేదు అని ఉండేది గతంలో. కానీ ఇవాళ ఆమె అనలేకపోయింది. నువ్వు దొంగతనం చేసేవారికి సహాయపడవని, ఊరికే తీసుకున్నా సొంతానికి ఉపయోగించుకోవని నాకు తెలుసు రమేష్. అసలు ఆ విధంగా తీసుకోవడం ఎందుకు? తప్పు చేస్తే దండన ఉంటుంది, నేను చేసిన తప్పులకు జరిమానాగా అది తీసుకోకూడదా అంది రమ వినయంగా. రమేష్ ఒక నిమిషం మెదలకుండా ఊరుకుని, నీ రెండో కోరిక అన్నాడు. మా ఎత్తిన్ను నీకు అప్పగించిపోతున్నాను. వాణ్ణి నీలాంటి వాడిగా తయారు చేయి. పెద్దవాడైనాక వాడు నీలాగా నవ్వుతూ స్వార్థ త్యాగం చేయగలిగి ఉండాలి. కళ్ళు తుడుచుకున్నది. ఇది కళ్ళతో చూసిపోయే యోగ్యత నాకు లేదు. అయినా పూర్వీకుల రక్తం ఉంది వాడి శరీరంలో. త్యాగం వాడి ఎముకల్లో జీర్ణించి ఉంది. కొంచెం నేర్పితే వాడు నీ మాదిరిగానే నలుగురిలో తలెత్తుకుని నిలబడగలడు, అది నా నమ్మకం. రమేషుడు వెంటనే జవాబివ్వలేదు. కిటికీలో నుంచి వెన్నెల్లో స్నానమాడుతున్న ఆకాశం వంక చూస్తూ ఉండిపోయాడు. అతని మనసులో అతను ఎన్నడూ అనుభవించినటువంటి బాధ కలుగుతుంది. చాలాసేపు మౌనంగా ఉండి తర్వాత ఆమె వైపు చూసి, చూడు, మళ్ళీ నన్ను రొంపిలోకి దించకు. ఎన్నో కష్టాలు పడ్డ మీదట నేను కొంచెం జ్యోతి చూడగలిగాను. అది కూడా ఈ జంజాటలో ఇరుక్కుంటే చల్లారిపోతుందని నా భయం అన్నాడు. ఆ భయం అక్కర్లేదు రమేష్ దా, ఇక ఈ జ్యోతి చల్లారదు. ఆవేళ అత్తయ్య చెప్పింది,
మీరు దూరాన్నించి వచ్చి ప్రజలకు అందకుండా ఎక్కడో పైన కూర్చుని పనులు చేయడం తలపెట్టారు కనుకనే ఇన్ని అడ్డంకులు విఘ్నాలు కలిగినాయట. మా దుర్మార్గాల వల్ల నిన్ను పైనుంచి కిందికి దించి కూర్చోవలసిన చోట కూర్చోపెట్టాం. ఇప్పుడు మాలో నువ్వు ఒకడివి కాబట్టి ఇంత భయపడుతున్నావు. వెనకైనట్లయితే ఈ సందేహం నీ మనసులో కలిగేది కాదు. అప్పుడు నువ్వు పల్లీయులకి అతీతుడివి. ఇప్పుడు వారిలో నువ్వు ఒకడివి. అందుచేతనే ఈ జ్యోతి మందం కాదు, నానాటికి ఉజ్వలంగా ప్రకాశిస్తుంది. పెత్తల్లి పేరు వినేసరికి రమేష్కి ఉద్దీపన కలిగింది. ఈ జ్యోతి చల్లారదని నీకు గట్టిగా తెలిసిన రమా అని అడిగాడు. ఇది నా మాట కూడా కాదు, అన్నీ తెలిసిన అత్తయ్య మాట. ఈ భారం నీదే. ఎత్తిని దగ్గరకు తీసుకుని నా తప్పులని క్షమించి నన్ను ఆశీర్వదించి పంపు. నేను నిశ్చింతగా నా భర్తను పోయి కలుసుకునేటట్టు అన్నది. పిడుగుల్ని పొట్టలో దాల్చిన మేఘాల మాదిరిగా రమేష్ని హృదయం ఉండి ఉండి మెరవసాగింది. కానీ అతను తల వంచుకుని స్తబ్దుడై కూర్చున్నాడు. నా మాట ఒకటి మీరు నిలపాలి, చెప్పండి. నిలుపుతారా అంది రమ. ఏ మాట అన్నాడు రమేష్డు మృదువుగా. నా విషయమే వేణితో ఎప్పుడు తగవలాడకండి. అంటే అర్థం? దీనికి అర్థం మీకు ఎప్పుడైనా తెలిస్తే నేను ఇదంతా మౌనంగా సహించిపోయానని ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదని జ్ఞాపకం పెట్టుకోండి. ఒకనాడు నాకు మరీ అసహ్యం వేసేసరికి అత్తయ్య వచ్చి, మిద్యను కెలికిన కొద్దీ దానికి ఆయువు పెరుగుతూ ఉంటుంది తల్లి. తాలిమి వహించలేక దాని ఆయువు పెంచడం కంటే మహాపాపం మరొకటి లేదు అంది. నేను ఆమె ఉపదేశాన్ని మనసులో పెట్టుకుని నా దుఃఖమయ దౌర్భాగ్య జీవితం వెళ్ళబుచ్చాను అని కూడా మర్చిపోకు రమేష్. రమేష్డు మాట్లాడకుండా ఆమె మొహం చూస్తూ ఉండిపోయాడు. రమ కాసేపు ఉండి అంది, ఇప్పుడు నువ్వు నన్ను క్షమించలేకపోయినందుకు నీ మనసులో ఏమీ కష్టపడబోకు రమేష్దా. ఇవాళ నీకేది కష్టసాధ్యంగా కనపడుతుందో రేపది సులభసాధ్యం అవుతుందని నాకు తెలుసు. ఆ రోజున నువ్వు నా అపరాధాలన్నీ చాలా తేలిగ్గా క్షమిస్తావని నాకు విశ్వాసం ఉంది. అందుకని నా మనసులో దుఃఖం ఏమీ లేదు. రేపు నేను పోతున్నాను అంది. రేపా? రమేష్డు విస్మితుడై రేపెక్కడికి అన్నాడు. అత్తయ్య ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి. కానీ ఆమె తిరిగి రాదని విన్నానే అన్నాడు. నేను రాను. నా జీవితాంతం వరకు నీ పాదాల దగ్గర ఇప్పుడే సెలవు తీసుకుంటున్నాను అని రమ వంగి నేల మీద తలపెట్టింది. రమేష్డు ఒక క్షణం ఆలోచించి తర్వాత దీర్ఘంగా నిట్టూర్చి, సరే పో, కానీ ఎందుకు పోతున్నావో నేను తెలుసుకోవచ్చునా అన్నాడు. రమ మాట్లాడలేదు. రమేష్డు మళ్ళీ అన్నాడు, నువ్వు సంగతులన్నీ దాచి ఎందుకు పోతున్నావో నీకే తెలియాలి. నిన్ను ఎప్పటికైనా మనస్ఫూర్తిగా క్షమించగలిగేటట్టు చూడమని నేను భగవంతుడిని అంతఃకరణ శుద్ధిగా ప్రార్థిస్తాను. నిన్ను క్షమించలేకపోవడం వల్ల నాకెంత బాధగా ఉందో నా అంతర్యామికే తెలుసు. రమ కళ్ళ వెంట బొటబొట నీరు కారింది. కానీ ఆ గుడ్డి వెలుతురులో రమేషుడు చూడలేకపోయాడు. రమ ఇంకొకసారి దూరం నుంచే అతనికి నమస్కరించింది. రమేషుడు ఇంట్లోంచి బయటపడ్డాడు. అతని భవిష్యత్తు, పనిపాట్ల మీద ఉండే అతని ఉత్సాహం ఒక్క క్షణంలో ఈ గుడ్డి వెన్నెల మాదిరిగానే అస్పష్టంగా ఛాయామయమైపోయింది అని దౌలపోతుండగా అతను అనుకున్నాడు. మర్నాడు ఉదయం రమేషుడు వారింటికి వెళ్లే వరకు విశ్వేశ్వరి యాత్రకు సిద్ధమై మేనాలో కూర్చుంటోంది. రమేషుడు తలుపు దగ్గర మొహం పెట్టి వ్యాకుల కంఠంతో, ఏం తప్పు చేశామని పెద్దమ్మ మమ్మల్ని ఇలా మధ్యలో వదిలిపెట్టిపోతున్నావు అన్నాడు. విశ్వేశ్వరి కుడి చేయి చాచి రమేష్ని తల స్పృశించి, తప్పులు ఎంచుతూ కూర్చుంటే ఎప్పటికీ తేలదు నాయనా, వాటిని తలవకుండా పోవడమే మంచిది అని తర్వాత ఇలా అంది. నేనిక్కడ చచ్చిపోయినట్లయితే వేణి నాకు తలకొరి పెడతాడు. రమేష్, అలాగైతే నాకు ముక్తే లేదు. ఇహమంతా కుళ్ళి కుళ్ళి చచ్చాను. ఇహ పరం కూడా పాడవుతుందేమో అనే భయంతో పారిపోతున్నాను. రమేషుడు పిడుగుపడ్డవాడిలాగా స్తంభించిపోయాడు. ఈ ఒక్క మాటలో అతను పెత్తల్లి హృదయంలోని మాతృజ్వాలనంతా చూశాడు. ఆమె లోపల ఇంత వేదన పడింది అని అతను ఎప్పుడూ అనుకోలేదు. కాసేపు స్థిరంగా ఉండి, రమ ఎందుకు పోతుంది పెద్దమ్మా అన్నాడు. విశ్వేశ్వరి నిట్టూర్పును ఆపుకుని గొంతు తగ్గించింది. ఈ ప్రపంచంలో దానికి చోటులేదు నాయనా, అందుకనే దాన్ని భగవంతుడి పాదాల దగ్గరకు తీసుకుపోతున్నాను. అక్కడికి పోయినా కూడా అది బతుకుతుందో లేదో నమ్మకం లేదు. భగవంతుడు దానికి ఇంత చక్కదనము, ఇన్ని గుణాలు, ఇంత జీవము ఇచ్చి ఈ ప్రపంచానికి ఎందుకు పంపాడు? మళ్ళీ దాని దోషమేమీ లేకపోయినా ఇంత దుఃఖభారం నెత్తిన వేసి దాన్ని ప్రపంచానికి ఎందుకు ఎడం చేశాడు? ఈ మేలు దానికి భగవంతుడు చేకూర్చిందా, లేక సమాజం దానితో చెలగాటమాడిందా? ఒరే రమేష్, దానిలాంటి దురదృష్టవంతురాలు ఈ ప్రపంచంలో లేదురా. ఇలా వెల్లడించడం ఎప్పుడూ చూడలేదు. రమేష్ స్తబ్దుడై కూర్చున్నాడు. విశ్వేశ్వరి కాసేపు ఆగింది. నీకు నేను ఇదే చెప్తున్నాను, దాన్ని తప్పు అర్థం చేసుకోవద్దు. నేను వెళ్లే ముందు ఎవరి మీద ఫిర్యాదు చేయదలుచుకోలేదు. కానీ రమ కంటే నీ మేలు ఎక్కువ కోరేవారు ఎవరూ లేరు. నా ఈ మాట నువ్వు పొరపాటున కూడా
అవిశ్వాసంతో వినకు. కానీ పెద్దమ్మ అని రమేషుడు ఏదో చెప్పబోయాడు. విశ్వేశ్వరి మధ్యలోనే అడ్డు వచ్చి, ఇందులో కానీ ఉండటానికి తావులేదు రమేష్. నువ్వు విన్నదంతా అబద్ధం, నీవు తెలుసుకుందంతా పొరపాటు. ఈ తగు ఇంతటితో తెగిపోని. నీ కార్యాలు సమస్తమైన అన్యాయాల్ని, హింసల్ని, ద్వేషాల్ని తుచ్చంగా చూస్తూ ఇలాగే చిరకాలం నిరాటంకంగా సాగిపోవాలని దాని కడసారి కోరిక. ఇందుకోసమే అది నోరు మూసుకుని అన్నీ సహించింది. ప్రాణం ఇవ్వడానికైనా ఒప్పుకుంది. కానీ నోరు తెరవలేకపోయింది రమేష్. రాత్రి రమ్మ చెప్పిన విషయాలు కూడా 1-2 జ్ఞాపకం వచ్చేసరికి రమేషుడికి దుఃఖం పెదవుల మీదకి వచ్చింది. అతను తల ఉంచుకుని తన శక్తినంతా వినియోగించి, దాంతో అలాగే జరుగుతుందని చెప్పు పెద్దమ్మా అని చేజాచి ఏదో విధంగా ఆమె పాదధూళి తీసుకుని చకచక ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయాడు. ఇంతటితో ఈ కథ సమాప్తం. దీంట్లో మనకు తెలిసింది ఏంటంటే, అత్యున్నతమైన మనస్తత్వాలు రమేషుడిది, రమది. ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రాణం. కానీ సాంప్రదాయం ప్రకారం వాళ్ళు వాళ్ళ ధర్మాలు వాళ్ళు పాటించారు. ఎక్కడ కూడా సాంప్రదాయము కట్టుబాట్లు దాటలేదు. ఎవరి తప్పులు వాళ్ళకి తెలుసు. అలాగే వారు ఒకరినొకరు క్షమించగలిగే మనస్తత్వాలు ఉన్నవారు. వారు ఇద్దరి ధ్యేయము ఏమిటంటే సమాజం బాగుండాలి, ప్రజలు బాగుండాలి. ఇదే. ఇంతటితో ఈ నవల ముగిసింది. ధన్యవాదాలు.